ఈ ఆగస్టు 1 నుంచి 31 వరకు ఉండబడేటువంటి ఒక ఆగస్టు మాసంలో దీన్నే శ్రావణ మాసం గూడా వచ్చేస్తుంది గాబట్టి, ఈ శ్రావణ మాసంలో మిథున రాశి వారికి జరిగేటువంటి యొక్క విషయాలేంటంటే, ఈ మిథున రాశి వారికి ఈ నెలలో దేశ సంచారం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. బంధువుల చేత గాని, మిత్రుల చేత గాని కలహాలేర్పడి విరోధంగా ఉండడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో తొందరపాటు లేకుండా, ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు లేకుండా ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కానీ, ఎదుటి వ్యక్తులతో మాట్లాడే విషయంలో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ఈ మిథున రాశి వారికి ఆగస్టు నెలలో మొదటి వారం గనక చూసుకున్నట్టయితే అనుకోని కష్టాలు రావడం జరుగుతుంది. అంటే ఆరోగ్యం దెబ్బతినడం కావచ్చు, ఇతరత్రా డబ్బు ఖర్చు కావడం కావచ్చు, అనుకోని కష్టాలు ఏవో ఒక రకమైనటువంటి కష్టాలు జరగడానికి ఆస్కారం ఉంది. బంధువుల చేత విరోధం ఏర్పడేటువంటి ఒక అవకాశం చాలా ఉంది. కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ నెలలో అంటే శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఏదో చేస్తున్నాము అది అనేటువంటి ఒక విషయం లేకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే యత్నకార్య సిద్ధి, అనుకున్నటువంటి ఒక కార్యక్రమం నెరవేరడము. అనారోగ్యంగా కొంత ఉంటుంది. వాతావరణం సరిగా ఉండకపోవడం వల్ల అనారోగ్య పరిస్థితి కావచ్చు. అధిక సంచారం ఉంటుంది కాబట్టి వీరికి ఈ నెలలో అధిక సంచారం చేయడం జరుగుతుంది కాబట్టి అధిక సంచారం వల్ల కావచ్చు, వర్షాల వల్ల కావచ్చు, దేనివల్ల కొద్దిగా అనారోగ్య పరిస్థితి ఏర్పడేటువంటి ఒక యోగం ఉంది. జాగ్రత్తగా ఈ రెండవ వారాన్ని ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మనము మిథున రాశి వారికి ఆగస్టులో కనుక చూసుకున్నట్టయితే 3వ వారంలో శుభకార్యాల వల్ల ధన నష్టం. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. శుభకార్యాలు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో. బంధువులు రావడము, పోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నోములు, వ్రతాలు ఇవన్నీ ఉంటాయి. అలాంటి యొక్క శుభకార్యాల వల్ల డబ్బు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రాదుల చేత కలయిక ఏర్పడుతుంది. కొత్త బంధువులు రావడము, కొత్త బంధువులతో సఖ్యం చేయడము, అంటే స్నేహితం చేయడము, బంధువులతో ముచ్చటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వినోదాలలో పాల్గొనడం అనేటువంటిది కూడా జరుగుతుంది 3వ వారంలో. ఈ 3వ వారం వీరికి సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి ఒక వారం అని చెప్పొచ్చు. ఇక 4వ వారం గనక మనం చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి అనారోగ్యము, మనోవిచారము, ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెండవది మనోవిచారము, ఎప్పుడు ఏదో పోడగొట్టుకున్నట్టుగా బాధపడుతూ కూర్చోవడము, గతంలో జరిగిన దాని అన్ని జ్ఞాపకాలు తెచ్చుకొని బాధపడుతూ కూర్చుండడం. గతంలో మనకెన్నో జరుగుతుంటాయి మన జీవితంలో. ఇది మానవ జీవితం. గతంలో ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి వాటిని ముందరేసుకొని వాటిని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ కూర్చోవడం కానీ, తర్వాత దానివల్ల అనారోగ్యము ఏర్పడడం కానీ జరుగుతుంది. మనస్సు చాంచల్యంగా ఉంటుంది. దురుకుతనం ఉంటుంది మనస్సులో. మనసు చాంచల్యం. ఒక దాని మీద స్థిరత్వం అనేటువంటిది ఏర్పడకుండా పోతుంది. దానివల్ల కొన్ని పాపకార్యాలకు ఒడిగట్టడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. ఏదో జరుగుతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ప్రతి కార్యాన్ని కూడా ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా మంచిది మిథున రాశి వారు. కొన్ని పాపకార్యాలు చేయడం వల్ల కష్టములు భరించవలసి వస్తుంది. తప్పదు కదా. పాపకార్యాలు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దానికి శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆ శిక్షకు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మెలగడం మంచిది. తర్వాత కొన్ని కష్టాలు రావడం అనేటువంటి సంభవిస్తుంది. మనకు రుణం కనుక ఏదైనా ఉన్నట్టయితే ఆ రుణం ఇచ్చినటువంటి వారు వచ్చి బాధ పెట్టడము, లేదా ఇరుగు పొరుగు వాళ్ళ అనేటువంటి ఒక ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల ఏదైనా విరోధం ఏర్పడము, కష్టపడము,
మానసిక చింతన పెరిగిపోయి మనస్సు ఆధీనంలో లేకుండా ఉండి మనోప్రవర్తన వల్ల ఇది దానివల్ల ఇబ్బందికరంగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో, శ్రావణ మాసంలో. కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మీకు శుభం కలగాలంటే. ఇది పెద్ద కష్టమైన ఒక సమయం ఏం కాదు, కష్టమైన పని కూడా కాదు. ప్రతిరోజు ఈ శ్రావణ మాసం నెల రోజులు ఒక దీక్షగా పెట్టుకొని హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేయండి. మీకు గనక వీలున్నట్టయితే ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా గనక మీరు పారాయణం చేసినట్టయితే మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ కష్టాల నుంచి ఆటోమేటిక్‌గా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. 11 సార్లా గురువుగారు అంటారేమో. 11 సార్లు అంటే పెద్ద కష్టమేం కాదు. 40 నిమిషాల లోపట అయిపోతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే మీకు అన్ని విధాల శుభం కలిగి ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు మరిచిపోకుండా ఈ మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉండండి. శుభం జరుగుతుంది. ఇది శుభం.